గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. టెన్త్ క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో గనక మీరుండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా గనక మీరు ముందుకెళ్తూ ఉంటే సుమన్ టీవీ అనిల్ నాయర్ క్లాసెస్ కొలాబరేషన్లో మీకోసము ఆర్ఆర్బి గ్రూప్ డి స్పెషల్ కోర్స్ మేము రిలీజ్ చేశాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రీల్పై కనబడుతున్న ఈ నంబర్ని సంప్రదిస్తే మొత్తం కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అడిగే ప్రతి ఒక్క టాపిక్కి బేసిక్ లెవెల్ నుంచి ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వరకు అంతా కవర్ చేశాము. అది కూడా సుమన్ టీవీ వాళ్ళు 50% డిస్కౌంట్ తోటి సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్ని ఇస్తున్నారు. ఇమీడియట్గా ఈ రీల్ పై ఉన్న నంబర్ని కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోండి. మీ అనిల్ నాయర్. జనరల్ సైన్స్లో మనం ఏం చదవాలి అన్ని డీటెయిల్డ్గా రాశాను. మీరు ఇదే ఆర్డర్లో చదువుకుంటే చాలు. మనం ఫస్ట్ బయాలజీ సిలబస్ చూద్దాం. బయాలజీలో ఎలా చదవాలి, ఏ ఆర్డర్లో చదవాలి, మనకు మోరార్లెస్ ఇదే ఆర్డర్లోనూ మనము వీడియోలు పెట్టుకుంటూ వచ్చాం. అద్భుతమైన ఫ్యాకల్టీలతోటి మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీడియోలు కూడా మనం చేపించాం. బయాలజీ సీక్వెన్సింగ్ చూద్దాం. ఫస్ట్ సెల్కి సంబంధించి మీకు మొత్తము 5 పార్ట్స్ ఉన్నాయి. లాస్ట్ పార్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే చాలు. సెల్ స్ట్రక్చర్ కానీ, మేజర్ రైట్ ఆర్గాన్స్ ఆఫ్ సెల్ కానీ, సెల్ డివిజన్ కానీ, బ్లడ్ సెల్ కానీ, దాని తర్వాత సెల్ పీవైక్యూ. ఈ ఆర్డర్లో గనక ఈ యొక్క స్ట్రక్చర్లో చదువుకుంటూ వస్తే మీరు లాస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు చేయగలుగుతారు. దాని తర్వాత నెక్స్ట్ది టిష్యూ, ప్లాంట్కి సంబంధించింది, అనిమల్కి సంబంధించింది. అనిమల్ టిష్యూ, స్కెల్టన్ సిస్టమ్, ప్లాంట్ టిష్యూ. ఫస్ట్ టాపిక్ చదవండి. టాపిక్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్, దాంట్లో ఉన్న రైట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్ని చదివిన తర్వాత పీవైక్యూలు చదవండి. దాని ద్వారా మీకు బాగా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. డైజెస్టివ్ సిస్టంలో ఉన్న అన్ని కీ పాయింట్స్ కవర్ చేసి దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ చేయండి. ఎస్క్రేటరీ సిస్టమ్, దాని పీవైక్యూస్. రెస్పిరేటరీ సిస్టమ్, దాని పీవైక్యూస్. సో ఫస్ట్ ఏం చేయాలి, సెల్కి సంబంధించిన క్వశ్చన్లు చదవండి. సెకండ్ టిష్యూకి సంబంధించిన క్వశ్చన్లు చదవండి. దాని తర్వాత డైజెస్టివ్ సిస్టమ్స్ పీవైక్యూ, ఎస్క్రేటరీ సిస్టమ్ పీవైక్యూ, రెస్పిరేటరీ సిస్టమ్ పీవైక్యూ. దయచేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు మాత్రమే సాల్వ్ చేయకుండా ఒక టాపిక్ తీసుకొని, మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ 7th, 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ తీసుకొని కాన్సెప్ట్స్ అన్నీ చదువుకుంటూ రండి. ఈ రెస్పిరేటరీ సిస్టంలో మీరు చూడండి సార్, ఇలా చదువుకుంటూ రావాలి. ఇది సీక్వెన్స్ ఆఫ్ స్టడీ. హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టము, సర్క్యులేషన్ ఇన్ డిఫరెంట్ అనిమల్స్, దాని తర్వాత పీవైక్యూస్. నర్వస్ సిస్టము, దాని తర్వాత పీవైక్యూస్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎక్స్క్రోగ్లైన్ గ్లాండ్స్, దాని తర్వాత పీవైక్యూస్. ఈ ఆర్డర్లో మీరు చదువుకుంటూ రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? మీ అందరికీ అర్థమవుతుంది కదా సార్? మీరు కూర్చున్నప్పుడు ఏం చదవాలి, ఫస్ట్ చాప్టర్ ఇక్కడ చదువుతా, సెకండ్ చాప్టర్ అక్కడ చదువుతా అని కాకుండా కొంచెం స్ట్రక్చర్డ్ ప్రకారము చదువుకుంటూ రండి. దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్. ఏ ఆర్డర్లో మనం చదవాలి? టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్, రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. హ్యూమన్ డిజీజెస్, విటమిన్స్. హ్యూమన్ డిసీజెస్ అనేది సెపరేట్ చాప్టర్. దాంట్లో చాలా రకాల క్వశ్చన్లు మనకు పీవైక్యూల నుంచి వస్తాయి. దానికి చదివి దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. విటమిన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. బాటనీ, ప్లాంట్ డిజీజెస్ మనం ఇప్పటి వరకు రైట్ ఒక పార్ట్ చేసాము. ఇప్పుడు బాటనీకి సంబంధించిన సిలబస్ చూద్దాం. ప్లాంట్ డిజీజెస్, రోల్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్. ఇది మెయిన్ టాపిక్ సార్. ఈ మెయిన్ టాపిక్లో చాలా సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఆ వీడియోలో మీకు డీటెయిల్గా కవర్ అవుతుంది. అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్, అగ్రికల్చర్ రివల్యూషన్ అండ్ ఇట్స్ ఫాదర్. అనిమల్ కింగ్డమ్ చాలా క్వశ్చన్లు వస్తాయి. ప్లాంట్ కింగ్డమ్ చాలా క్వశ్చన్లు వస్తాయి. ఈ రెండిటి మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా మన ఎగ్జామ్ అడుగుతున్నాడు. దాని తర్వాత ఇన్వెన్షన్కి సంబంధించి మనకు బయాలజీ సంబంధించి బాటనీ, జువాలజీ అనేది 2 సబ్ ఎలిమెంట్స్ ఆఫ్ బయాలజీ. సో ఈ బయాలజీకి సంబంధించి మీరు ఇవన్నీ చదువుకుంటూ రావాలి. ఎవరు ఎప్పుడు ఏది కనిపెట్టారు, ఒక్కొక్క ప్రామినెంట్ పీపుల్ వాళ్ళు ప్రాబబ్లీ క్రియేట్ చేసిన సంథింగ్. ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేటి
చాలా ఇంపార్టెంట్. అనిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, పీవైక్యూ, రైట్. దాని తర్వాత బాటనీకి సంబంధించిన క్వశ్చన్లు, పైన విటమిన్ పీవైక్యూ, హ్యూమన్ డిజీజెస్ పీవైక్యూ, రీప్రొడక్షన్ పీవైక్యూ, ఎండోక్రైన్ గ్లాండ్స్ పీవైక్యూ, నర్వస్ సిస్టము పీవైక్యూ, రెస్పిరేటరీ సిస్టము దానికి సంబంధించిన క్వశ్చన్లు, ఎక్స్క్రేటరీ సిస్టము దానికి సంబంధించిన క్వశ్చన్లు, డైజెస్టివ్ సిస్టము దానికి సంబంధించిన క్వశ్చన్లు, టిష్యూ దానికి సంబంధించిన క్వశ్చన్లు, సెల్ దానికి సంబంధించిన క్వశ్చన్లు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సంబంధించిన కోర్సు. దాని తర్వాత మనము కెమిస్ట్రీ చూద్దాం సార్. బయాలజీ చూసాం కదా ఇప్పటి వరకు, కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీలో ఏ సీక్వెన్స్ తోటి మనం కోర్స్ చదవాలి? మ్యాటర్కి సంబంధించిన క్వశ్చన్లు, ఆటమిక్ స్ట్రక్చర్కి సంబంధించిన క్వశ్చన్లు. ఈ రెండు టాపిక్లు అయిపోగానే పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కెమికల్ రియాక్షన్, ఫిజికల్ అండ్ కెమికల్, యాసిడ్ బేస్, సాల్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ పీవైక్యూస్. పీరియాడిక్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ మనకు సిలబస్లో, చాలా క్వశ్చన్లు పీరియాడిక్ టేబుల్ నుంచి వచ్చాయి. పీరియాడిక్ టేబుల్ పీవైక్యూస్, మెటల్ అండ్ నాన్ మెటల్ పీవైక్యూస్, కార్బన్ అండ్ కాంపౌండ్ పీవైక్యూస్, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్ అండ్ కెమికల్ బాండ్స్. కెమిస్ట్రీ మీరు చూస్తే గనక మొత్తం మనకు 25 క్వశ్చన్లలో బాటనీ 8 నుంచి 10 క్వశ్చన్లు వచ్చాయి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 5 నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి. సో కాబట్టి ఈ టాపిక్స్ మీరు, ఇది కొంచెం థియరిటికల్ టాపిక్, చాలా తొందరగా అయిపోయే టాపిక్. మీరు ఆర్ఆర్బి గ్రూప్ డిలో బేసిక్ ఈజీ టు మోడరేటే అడుగుతాడు కాబట్టి అన్ని డెఫినేషన్స్ టాపిక్స్ చూసుకుంటూ వెళ్ళండి. పీరియాడిక్ టేబుల్ పీవైక్యూ, మెటల్ అండ్ నాన్ మెటల్ పీవైక్యూ, కార్బన్ కాంపౌండ్ పీవైక్యూ, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్, గ్యాస్కి సంబంధించిన ప్రాపర్టీలు, దాని తర్వాత పీవైక్యూలు. ఈ టాపిక్ల మీద మీకు బేసిక్ అవగాహన వస్తే, ఆహా అంటే ఫిజిక్స్లో సిలబస్ ఇది, కెమిస్ట్రీలో సిలబస్ ఇది, బయాలజీలో సిలబస్ ఇది, ఇవి ఇంపార్టెంట్ టాపిక్, ఈ టాపిక్లో సబ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఇది అయిపోగానే పీవైక్యూ ఇలా చదవాలి అనే ఒక డైరెక్షన్ కనుక మీకు దొరికితే, కష్టపడడం మీకు తెలుసు కానీ ఏ డైరెక్షన్లో కష్టపడాలని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను. దాని తర్వాత ఫిజిక్స్కి సంబంధించి పోర్షన్, సిలబస్ కాపీలో మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్లలో ఏ ఏ టాపిక్ల నుంచి క్వశ్చన్లు వచ్చాయి అని చెప్పే ప్రయత్నమే ఈ స్ట్రాటజీ వీడియోలు. మోషన్స్కి సంబంధించిన వీడియోలు, థర్మోడైనమిక్స్కి సంబంధించిన వీడియోలు, హీట్కి సంబంధించిన వీడియోలు, మ్యాగ్నెటిజంకి సంబంధించిన వీడియోలు, వేవ్కి సంబంధించిన వీడియోలు, సౌండ్ వేవ్స్కి సంబంధించిన వీడియోలు, గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించిన వీడియోలు, ఎర్త్ గ్రావిటీ సంబంధించిన వీడియోలు, ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించిన వీడియోలు, ఓమ్స్లా చాలా ఇంపార్టెంట్ మనకు సిలబస్కి, యూనిట్, డైమెన్షను, కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్, లెన్స్, ఇన్వెన్షన్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్.